శివశంకర్ గారు. అంటే సార్ ఈ సీన్స్ అంతా చాలా జుగుప్సాకరంగా ఉన్నాయి సార్. ఇది మీరు అన్నట్టు సినిమాలో కథ డిమాండ్ చేస్తే ఏదైనా చిన్న చిన్న రొమాన్స్ టచింగ్ అట్లాంటి అయితే పర్వాలే, కానీ ఈ ప్రైవేట్ ఫ్యాక్టరీలో కావచ్చు, తన కూతురు వయసులో ఉన్నటువంటి ఆమెతో ఆ ప్రవర్తన ఏంది, ఎటువంటి సందేశాలు ఇస్తున్నారు. సీనియర్ శాసనసభ్యుడు, ఆయన మూడోసారి అనుకుంటా శాసనసభ్యుడు, వాళ్ళ ఇంట్లో ఇంత ఇంత పెట్టుకొని ప్రజలకు ఏం సందేశం పంపించాలనుకుంటున్నారు. మీ ఇంట్లో పిల్లలు ఉన్నారు, అందరి ఇంట్లో ఉన్నారు. ఒకవేళ అదే జరిగితే మిగతా వాళ్ళు చూడడానికి ఎలా ఉంటుంది ఒకసారి వాళ్ళ ఊహించుకుంటే సరిపోతా ఉంది. అదే విధంగా ఆ డైరెక్టర్ ఎవడో వాడు ఆ మాటలు చూస్తా ఉంటే, నేను మీరు ప్లే చేసినప్పుడు చూశాను, నేను నిన్న ఫాలో కాలేదు. వాళ్ళ మాటలు ఆ హీరోయిన్ గురించి ఎలా ఉంది, ఆ సైజులు అంట ఎంత గలీజ్ మాటలు అంటే మనం కూడా డిస్కస్ చేసుకోలేనటువంటి పరిస్థితి. తర్వాత వాడు తెచ్చి ఏదో అమ్మాయి ఆ యాంకర్ సంథింగ్ ఎవరో వచ్చేసి షేక్ హ్యాండ్ ఇస్తే మర్యాద పూర్వకంగా దాన్ని కూడా అలా పట్టుకొని కెమెరా సైడ్ చూపిస్తూ వాడు మాటలు ఏంటి సార్, అది ఫస్ట్ టచ్ అంట, ఇయర్ కి టచింగ్ తో మొదలైందంట. వాళ్ళ ఇంట్లో వాళ్ళు కూడా అలానే ఫీల్ అయితే వాడి కూతురులో భార్యనో ఉంటది, ఏడే వాళ్ళు అదే విధంగా మాట్లాడితే వాడు నొప్పి కదా మనసు. అంటే అట్లాగా శివశంకర్ గారు, నేను చెప్పొచ్చో చెప్పకూడదు, మన సమాజంలో కూడా ఒక సామాన్యుడు ఎవరైనా ఇట్లాంటి తప్పులు చేస్తేనో, లేకపోతే భార్య ఉండగానే ఇంకోళ్ళని ఎవరన్నా తోటో ఇది చేస్తేనేమో నేరం, క్రైము, పెద్ద కేసు ఇవన్నీ అవుతాయి. అదే ఒక పెద్ద హీరో చేశాడనుకోండి, వాడు మగాడు హీరో అని ఇంకా ఎక్కువ ఓట్లు కూడా పడతాయి. అది విచిత్రమైన పరిస్థితి మన సమాజంలో. అది ఎవరు చేసినా తప్పే కదా అనే పాయింట్ మరి ప్రజలు ఎందుకు తీసుకోవట్లేదో అర్థం కాదు. అదే సార్, ఈ సెలబ్రిటీ చేసేది ఏంటంటే ఈ ఇగ్నోర్ చేయడం వల్ల అదొక ఫ్యాషన్ గా, అదొక ట్రెండ్ సెట్టర్ గా తీసుకొని మిగతా వాళ్ళు కూడా పాపము ఈ అమాయకమైనటువంటి జనాలంతా కూడా అదే ఒక ట్రెండ్ అని అనుకుని దాన్ని ఫాలో అవుతా ఇలాంటి జోకులు పేల్చుకుంటూ ఈ విధంగా సమాజం అంతా కూడా చెడిపోతా ఉంది. నిజంగా బాలకృష్ణ అనేటువంటి వ్యక్తి ఇమ్మీడియట్ గా క్షమాపణలు చెప్పి భవిష్యత్తులో తరకు ఇలాంటి జరగకుండా చూసుకుంటా అనేటువంటిది ఆయన ఖచ్చితంగా రావాలి. లేదా బాలకృష్ణ అయినా వాళ్ళ బావగారు కానీ ఎవరైనా దీని మీద యాక్షన్ తీసుకోవాలి. మహిళా కమిషన్ అయినా కూడా ఇమ్మీడియట్ తీసుకోవాలి. ఎందుకంటే ఇది పద్ధతి కాదు సార్, ట్రెండ్ కాదు ఇది. ఆయన మాటలు గతంలో కూడా కడుపునే చేయాలి, కనిపిస్తే కనుక ముద్దైనా పెట్టాలి అంటే ఏమంటున్నారు అంటే, అమ్మాయిలకి అందరు కడుపులు పెడతా ఉంటే కనుక మీ ఇంట్లో వాళ్ళు మా ఇంట్లో వాళ్ళు వెళ్తా ఉంటారు, వాళ్ళు వచ్చి పెట్టుకుంటే కనుక సర్లే నేనే చెప్పినా కదా అని ఊరుకుంటారా? అది కాదు కదా. అంటే చెప్పడానికే నీతులు పాటించడానికి ఉండవా? ఇది కల్చర్ అనేటువంటిది నిజంగా సార్ చాలా చెడిపోతా ఉంది. ఇప్పుడు అల్లు అర్జున్ గారి సినిమా ఇది పుష్ప 2లో ఫీలింగ్ అని హీరోయిన్ తోటి పాట పెట్టిస్తేనే ఏంది ఇట్లాంటి పెట్టించారని అనుకున్నాం. కానీ ఆ సినిమా వాళ్ళు అతను ఏమి రాజకీయాల్లోకి లేడు కాబట్టి అయినప్పటికి కూడా మనం విమర్శ చేసాం. కానీ ఇప్పుడు రాజకీయ నాయకులుగా ఉన్న వీళ్ళు ఈ రకంగా చేస్తున్న తీరు మరీ దారుణంగా ఉంది. అంటే రాజకీయం సినిమా కలిసిపోయి ఇష్టారాజ్యంగా చేస్తే ఎట్లా అనేది ప్రశ్న. వీళ్ళు మీరు నిజానికి ఇంకెవరు, ఇప్పుడు అల్లు అర్జున్ విమర్శించారు వీళ్ళంతా, మరి ఇప్పుడు వీళ్ళు చేసింది ఏమిటి అనేది నా ప్రశ్న. అంటే మేము అధికారంలో ఉన్నాం కదా, మేము ఏదైనా చేయొచ్చు, మమ్మల్ని ఎదిరించే వాళ్ళు కూడా లేరు అని జనం పిచ్చోళ్ళు ఏం చేసినా ఎంజాయ్ చేస్తారు అన్నట్లా ఎంజాయ్ చేస్తారు అనేటువంటిది మీరు అన్నట్టు. అంతే, మేము ఏం చేసినా కూడా యాక్సెప్టెన్స్ ఉంటది. ఆ ఎర్రి అభిమానులందరినీ కూడా క్యాచ్ చేసుకోవచ్చు. ఇందాక రామకృష్ణ గారు చెప్పినట్టు ఆ యొక్క సెక్టర్ పీపుల్ చూస్తే అబ్బా ఆ సాంగ్ లో ఇలా చేశారంటారా బాలకృష్ణ అని 4-5 సార్లు వెళ్ళడము చూడడము, ఈ యొక్క మానసిక ఆనందం అనేటువంటిది కొంత వాళ్ళ యొక్క వెర్రితనాన్ని వీళ్ళు క్యాచ్ చేసుకుంటా ఉన్నారు సార్. దీనికి పత్రికలు కావచ్చు, మీరు ఖచ్చితంగా మీరు పెట్టినటువంటి ఈ యొక్క డిస్కషన్ మాత్రము సొసైటీకి ఒక మంచి చేయాలా అనేటువంటి ఉద్దేశంతో మంచిదే. ఇలాంటివన్నీ కూడా భవిష్యత్తులో జరగకుండా కనీసం అంటే ఇలా చూపిస్తారా ఛానల్లో మన గురించి ఇలా డిస్కస్ చేసుకుంటారనేటువంటి ఇంగిత జ్ఞానమైన వాళ్ళకి కలుగుతుంది అనేటువంటిది భావిస్తా ఉన్నాం. రైట్.